నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఏప్రిల్లో సమ్మెకు పిలుపునిస్తామని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నేతలు హెచ్చరించారు. మంగళవారం ఆర్జీవన్ ఏరియాలోని గనులు డిపార్ట్మెంట్లు ఓసీపీ 5లో ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డియేలగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీను మాట్లాడుతూ సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 51,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కొత్త గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏసీబీ విచారణ పేరుతో నిలిపివేసిన మెడికల్ బోర్డు పునరుద్ధరించడంతో పాటు సొంత ఇల్లు పథకం, పెర్క్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ భారం యాజమాన్యమే భరించాలని కోరారు. మారుపేర్లు, విజిలెన్స్ కేసుల కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని, డిస్మిస్ కార్మికులకు మరో అవకాశం కల్పించాలని, సంస్థలో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 18 నుంచి 30 వరకు సేవ్ సింగరేణి పేరుతో గోలేటి నుంచి కొత్తగూడెం వరకు పోరు జాథా నిర్వహించి హెడాఫీసును ముట్టడిస్తామని తెలిపారు. అందులో భాగంగా 22న గోదావరిఖనిలో మోటార్ సైకిల్ ర్యాలీ, కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సంఖ్య అశోక్, మాదన మహేష్, దమల రాజు, సిర్ర మల్లికార్జున్, ఎస్ వెంకటరెడ్డి, గండి ప్రసాద్, చెట్యాల భాస్కర్, దాసరి అనిల్, కె విజయలక్ష్మి, దొంత సాయన్న, ఎం చక్రపాణి, ఎంఏ గౌస్, కలవేని రాజేష్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, గుర్రం ప్రభుదాస్, నాయన్ శంకర్, గొడిసెల నరేష్, పొన్నం రంజిత్, అజీం, బల్సు రవి, బండి మల్లేష్, దాసరి శ్రీనివాస్, రెడ్డి వెంకటస్వామి, వేముల అశోక్, ఎం సత్యనారాయణ, చంద్ర తిరుపతి, బిట్టి వెంకటేశ్వర్లు, అటికెటి రాజు, బొల్లి శ్రీనివాస్, ఏవిఎస్ ప్రకాష్, దొరగండ్ల మల్లయ్య, తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు సింగరేణి వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యాన సింగరేణిని రక్షించుకుందాం, మన పరిశ్రమను కాపాడుకుందాం, సేవ్ సింగరేణి అని ఒక బస్సు జాథా కార్యక్రమాన్ని 30వ తేదీ వరకు ఆందోళన, ఎడ్యుటేషన్, పోరాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ తేదీలే ఎందుకు పెట్టినామంటే నిన్నటి నుంచి అసెంబ్లీ జరుగుతున్నది, 30వ తారీఖు వరకు అసెంబ్లీ కూడా జరుగుతుంది. మన పోరాటం అనేది ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి మన ఆవేదన, మన ఆందోళన తెలియజెప్పాలని మనం భావించాం. మన పోరాటం జరుగుతున్న సందర్భంగా అక్కడ మన గౌరవాధ్యక్షులు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారు మన సమస్యలను లేవనెత్తడం జరుగుతుంది. మీకు తెలుసు, ఎప్పుడు అసెంబ్లీ జరిగినా సింగరేణి గురించి ఘంటాపదంగా వివరంగా మాట్లాడుతున్నది కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారు, మన కొత్తగూడెం ఎమ్మెల్యే గారు, మన గౌరవాధ్యక్షుడు. అందుకని ఇతర ఎమ్మెల్యేలకు కూడా ఈ విషయం తెలియవలసిన అవసరం ఉన్నది. సిపిఐకి ఒక్క ఎమ్మెల్యే ఇస్తే మనం 118 మందికి మనం మద్దతు ఇచ్చినాం. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి ఎన్నికలప్పుడు వాళ్ళు కూడా అనేక వాగ్దానాలు చేశారు. ఏఐటీసీ కూడా కొన్ని హామీలు ఇచ్చింది. అయితే బ్రాంచ్ వారీగా స్ట్రక్చర్ మీటింగులు జరుగుతున్నాయి, కార్పొరేట్ స్థాయిలో జరిగినాయి. కానీ స్ట్రక్చర్ మీటింగులో ఒప్పుకున్న విషయాలు కూడా కంపెనీ అమలు పరచడం లేదు. అందుకని కొద్దిగా విసిగి వేసారిపోయినాం. మనకు గుర్తింపు పత్రం ఇచ్చి ఏడాది మీద 3 నెలలు 4 నెలలు అవుతున్నది. సెప్టెంబర్ దాకా దాని కాలపరిమితి ఉన్నది. అయినప్పటికీ మనము ఓపిక పట్టలేక ఈ పోరాట కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇంతకాలం గుర్తింపు సంఘంగా బాధ్యతగా ఉన్నాం. ఆ బాధ్యతను వాళ్ళు చేతగాంతనమని, అసమర్థతని అనుకుంటే ఏఐటీయూసీ పోరాటాలకు వెనుకపోయేది కాదు. గుర్తింపు సంఘంగా ఉండి కూడా సమ్మెలు చేసిన చరిత్ర ఏఐటీయూసీకి ఉన్నది, జైలుకు పోయిన చరిత్ర ఉన్నది. అందుకని గుర్తింపు సంఘంగా ఉంటే కిమ్మనకుండా నోరు మూసుకొని ఉండే యూనియన్ కాదు ఏఐటీయూసీ. అనేక అవస్థలు ఉన్నాయి సింగరేణిలో. ఇప్పుడు సింగరేణి అనేది చాలా క్రైసిస్లో ఉన్నది, సంక్షోభంలో ఉన్నది. అధికారులు కూడా ఏం హాయిగా లేరు, అధికారులు కూడా హ్యాపీగా లేరు. మనము నోటీస్ ఇస్తాం, మనం సమ్మె చేస్తాం, మనం పోరాటం చేస్తామన్న తర్వాత వాళ్ళకు కూడా కొద్దిగా మెలకు వచ్చింది, వాళ్ళకు కూడా కొద్దిగా సోయి కలిగింది అధికారులకు. వాళ్ళు కూడా సమ్మె నోటీస్ ఇస్తారట, వాళ్ళు కూడా సమ్మె చేస్తారట, వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. అంటే అధికారులు హ్యాపీగా లేరు, కార్మికులు హ్యాపీగా లేరు. మరి సింగరేణిలో ఏం జరుగుతుంది? సింగరేణి అనేది ఇప్పుడు లాభాల బాటపై నష్టాల బాట పట్టే పరిస్థితికి వచ్చింది. పోయిన సంవత్సరం
లెక్కలు గారడీ లెక్కలు గజిబిజి లెక్కలు చేసి లేని ఇది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఉత్పత్తి చూపెట్టారట. మరి అటువంటి అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి, అటువంటి అధికారులను సస్పెండ్ చేయాలి. మరి ఈ సంవత్సరం కూడా టార్గెట్ రీచ్ అయ్యే పరిస్థితి లేదు. కానీ ఓసీ5 కార్మికులు మాత్రం ఆర్థిక సంవత్సరం ముగియక ముందే 20 రోజుల ముందే మీరు టార్గెట్ రీచ్ చేయడం జరిగింది. మీరు కష్టపడ్డారు, కానీ మన కష్టం అంతా గోల్మాల్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మీరు తీస్తున్న ఈ 20 రోజుల ప్రొడక్షన్ అంతా RG1కే మద్దతు, RG1కే కలిసి వచ్చే పరిస్థితి. ఏదేమైనా మనం కష్టపడుతున్నాం, లాభాలు తెస్తున్నాం. 2014 నుంచి ఇటువంటి లాభాల బాట పట్టినాం. ఏపీఎన్ శర్మ ఉన్నప్పటి నుంచి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి, మన యూనియన్ మహానాయకుడు కొమరయ్య గారు ఉన్నప్పటి నుంచి ఈ పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ ఇప్పుడు మళ్ళా సింగరేణి అనేది నష్టాల బాట పట్టే పరిస్థితి ఉన్నది. కార్మికులకు అదనంగా ఉన్నారని చెప్పి కొత్త బొగ్గుబావులు రావటం లేదు, ఉపాధి లేదు. అట్లాగే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్, కారుణ్య నియామకాలు బంద్ అయిపోయినాయి. మెడికల్ బోర్డు అనేది జరగడం లేదు. పాపం కేసీఆర్ గారిని ఈ సందర్భంగా మనం అభినందించాలి. ఆయన హయాంలో మొదలైంది, ఆ తర్వాత ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్లో బంద్ అయిపోయింది. అంటే ఒక్క సీఎంఓ తప్పు చేస్తే ఓ 3 రోజుల ముందు ఇన్వెస్టిగేషన్ పెట్టి ఎంక్వైరీ పెట్టి కంప్లీట్ పాపం సుజాత ఈ సీఎంఓ మీద ఒక ఏసీబీ కేసు ఉందని చెప్పి ఇది బంద్ పెట్టడం జరిగింది. మరి గత కాలం నుంచి జరిగినటువంటి ఇన్వాల్డేషన్, పైరవీలు, తర్వాత ఫిట్ను అన్ఫిట్ వాళ్ళని ఫిట్ చేయడం, రకరకాల గోల్మాల్ జరిగినప్పుడు ఏ ఒక్క సీఎంఓ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మంతా శ్రీనివాస్ పోయిండు, బి వెంకటేశ్వరరావు పోయిండు, సుజాత పోయింది. సరే ఇప్పుడు వేరే సీఎంఓ వచ్చి ఆయన వచ్చిన కాడికి వెళ్ళి బోర్డే లేదు. మొన్న జరిగిన దానికి సరిగా న్యాయమే జరగలేదు. కాబట్టి మెడికల్ బోర్డు అనేది నిర్వహించవలసిన అవసరం ఉన్నది. పాత పద్ధతిలో జరపాలని చెప్పి అనుకుంటున్నాం. 50,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నది. గవర్నమెంట్ సింగరేణి ప్రభుత్వ సొమ్ము కాబట్టి ఇది బంగారు బాతుగుడ్డ అని చెప్పి ఆ గుడ్డు కాదు బాతులే కోసుకునే పరిస్థితి వచ్చింది. ఫుట్బాల్ మెస్సీ అత్తే మన పైసలు, రాజీవ్ అభయాస్తానికి మన పైసలు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది వేరే కాడ ఖర్చు పెట్టారు మన డబ్బు అనుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తున్నది. కాబట్టి మనం మిత్రధర్మమైన, మనకు మిత్రపక్షమైన మనం ఊరుకునేది లేదు. తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. అందుకని అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు 50,000 కోట్ల రూపాయల బకాయిలు రావాలి, డిపెండెంట్ ఎంప్లాయ్ కారుణ్య నియామకాలు ఇన్వాల్డేషన్ జరగాలి. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి N-1 రద్దు కావాలి, సొంత ఇంటి పథకం రావాలి, అలవెన్స్ల మీద కంపెనీయే చెల్లించాలి యాజమాన్యం. ఇట్లా అనేక ఉన్నాయి. కోల్ ఇండియాలో ఇచ్చినట్టు కూడా ఇక్కడ ఇవ్వాలని అడుగుతున్నాం. కాంట్రాక్ట్ సిస్టమ్ పెరిగిపోయింది. కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెరగాలి, హైపవర్ కమిటీ వేతనాలు రావాలని చెప్తున్నాం. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. సిబిఎస్ఈ స్కూల్ అనేది RG1లో కూడా మొదలు కావాలని చెప్తున్నాం. RG3లో, RG2లో ఎక్కడో మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, శ్రీరాంపూర్లో ఒకటి. కానీ సిబిఎస్ఈ అనేది ఇక్కడ కూడా రావాలి. విద్యా విధానం బాగుండాలి. మన కార్మికుల పిల్లలు బాగా చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే, యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉంటే మనం ఊరుకునేది లేదు. తప్పనిసరిగా ఈ పోరాట కార్యక్రమం మొదలుపెట్టినాం. ఇప్పుడు గుర్తింపు సంఘంగా ఉండి మనము పోరాటం చేయవలసిన అగత్యం ఎందుకు వచ్చిందంటే, కాంట్రాక్టు సిస్టంతో ఉన్నటువంటి కార్మికుల వేతనాలు కావాలని స్ట్రక్చర్ మీటింగ్లో ఒప్పుకున్నవి కూడా వాళ్ళు అమలు చేయడం లేదు. అందుకని మాట తప్పినటువంటి మేనేజ్మెంట్, మాట తప్పినటువంటి గవర్నమెంట్కి బుద్ధి రావాలంటే తప్పనిసరిగా ఈ ఆందోళన జరగాలి, ఈ పోరాటం జరగాలి. రేపటి నుంచి అన్ని బావుల మీద జాతా ఉన్నది, పోరాటం ఉన్నది. ఒకప్పుడు మీకు తెలుసు, తెలంగాణ రాకముందు 2012లో మనమే గుర్తింపు సంఘం తెలంగాణ రావాలని చెప్పి బాయి నుండి బాయికి ప్రజాయుద్ధాన్ని ఒక గద్దర్ను పట్టుకొని కూడా మనం సేవ్ సింగరేణి అని చెప్పి ఆ రోజు చేసినాం, తెలంగాణ సాధించుకున్నాం. అందుకని మనం తలుచుకుంటే కానిది లేదు, మనం తలుచుకుంటే లేనిది లేదు. అందుకని గుర్తింపు సంఘంగా బాధ్యతతో పనిచేస్తూ రేపు అన్ని యూనియన్లు కూడా కలుపుకొని, ఇప్పుడు కాంగ్రెస్ను టీఆర్ఎస్ను నేను విమర్శించి తలుచుకోలేదు. రేపు సమ్మె చేసేటప్పుడు అన్ని యూనియన్లు మనకు అవసరం, పోరాటం చేసేటప్పుడు అందరూ మనకు అవసరం. కాబట్టి ఇది అందరి కోసం చేసే పోరాటం కాబట్టి అందరూ కలిసి రావాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం ద్వారా మనం ఒక నిరసన తెలియజేసి, ఒక ధర్నా చేసి, నినాదాలతో వెళ్ళి మనము మెమోరాండం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీనికి మీరు అందరూ కూడా మద్దతునివ్వాలని చెప్పి, ఏప్రిల్లో జరగబోయే సమ్మెకు కూడా అందరం కలిసి రావాలని చెప్పి మిమ్మల్ని పిలిపిస్తున్నాను. అట్లాగే ఏప్రిల్లో సమ్మె ఎందుకు, మార్చిలో ఎందుకు చేయకూడదని కొందరు, ఏప్రిల్లో చేసినా మార్చిలో చేసినా ఎప్పుడు చేసినా ఒకటే. ఎందుకంటే ప్రొడక్షన్ కావాలని చెప్పి, టార్గెట్ రీచ్ కావాలని చెప్పి అధికారులకు లేదు, కంపెనీకి లేదు. ఇప్పుడు ఆ టార్గెట్ రీచ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఎప్పుడు చేసినా ఒకటే, పోరాటమే, సమ్మె. కాబట్టి ఏప్రిల్లో ఒక డేట్ ఉన్నది, నోటీస్ కూడా మనము ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి దాని మీద
ఆఖరుకు చేసే ఆయుధం సమ్మె. అందుకని ఈ సమ్మె పోరాటానికి మీరంతా మద్దతు ఇవ్వాలని చెప్పి ఏఐటీసీ చేసే కార్యక్రమాలకు పోరాటానికి మీ అందరి సహకారం ఉండాలని చెప్పి ఏఐటీసీ వైపున మిమ్మల్ని కోరుతూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి OC5 కార్మిక సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సింగరేణి వ్యాప్తంగా సేవ్ సింగరేణి పేరుతో ఆనాడు BIFRలకు పోయినప్పుడు సింగరేణి సంస్థను కొమరయ్య గారు ఏ విధంగా అయితే కార్మికులను చైతన్యపరిచి వాళ్ళ సింగరేణి నష్టాల్లో ఉన్నది, కార్మిక వర్గం అంతా కష్టించి పనిచేసి సింగరేణి సంస్థను లాభాలకు తేవాలని పూనుకున్నాడో ఆ రోజు కొమరయ్య గారు సింగరేణి సంస్థను రక్షించి ఇవాళ మనకు అందించిండు. ఆ నేత ఇవాళ లేడు కాబట్టి మనం కూడా ఇవాళ సింగరేణి మళ్ళీ BIFR పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. దాన్ని గుర్తింపు సంఘంగా మనం సింగరేణి కార్మికులందరినీ ఐక్యపరుస్తూ ఇవాళ సింగరేణికి రావాల్సిన మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం తరఫున 50,000 కోట్ల రూపాయలను వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా సొంతింటి పథకాన్ని అమలు చేయాలని, విజిలెన్స్ పెండింగ్ కేసులను ఒకసారి వన్ సైడ్ సెటిల్మెంట్ చేయాలని, అదేవిధంగా అలవెన్స్ల పైన పెరిక్స్పై అలవెన్స్ల పైన ఇన్కమ్ ట్యాక్స్ను యాజమాన్యమే చెల్లించాలి కోల్ ఇండియాలో కానీ, N-1 ఎత్తివేయాలని, అదేవిధంగా ఇవాళ ఏదైతే అనేక మంది చూస్తున్నటువంటి ఏదైతే మెడికల్ బోర్డు ఉన్నదో మెడికల్ బోర్డును అమలు చేయాలని ఆ రోజు 8 నెలల నుండి ఇవాళ సింగరేణి వ్యాప్తంగా మెడికల్ బోర్డును పెట్టడం లేదు. మెడికల్ బోర్డును వెంటనే అమలు చేయాలని తదితర డిమాండ్లపైన ఇవాళ సింగరేణి వ్యాప్తంగా సేవ్ సింగరేణి పేరిట ఇవాళ జాథా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ 17వ తారీఖు నాడు అన్ని మైన్స్ డిపార్ట్మెంట్ల పైన ఇలా టూయింగ్ లైన్ పైన కూడా ఈ ధర్నాను చేపట్టడం జరిగింది. రేపు 18వ తారీఖు నుండి జాథా బయలుదేరి సింగరేణి వ్యాప్తంగా అన్ని తిరుక్కుంటూ 22వ తారీఖు నాడు గోదావరి ఖనికి వస్తుంది. గోదావరి ఖనిలో బైక్ ర్యాలీ నిర్వహించి కార్నర్ మీటింగ్ పెడతారు. అదేవిధంగా ఇవాళ సింగరేణి సంస్థ ఏదైతే ఉన్నదో ఈ BIFRలకు పోకుండా సింగరేణి నష్టాలను పూడ్చుకోవాలంటే ఇవాళ అసెంబ్లీ జరుగుతూ ఉన్నది, రాష్ట్ర అసెంబ్లీ జరుగుతూ ఉన్నది. ఇవాళ 16 నుండి 30 వరకు రాష్ట్ర అసెంబ్లీ జరుగుతుంది. మన పోరాటాలు కూడా ఇవాళ ఎమ్మెల్యేలు, మన ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు మన సింగరేణి సంస్థ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. 1,000 కోట్ల రూపాయలు సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది కానీ ఒక్క పైసా మన సింగరేణికి ఇచ్చింది లేదు. నూతన బొగ్గు గనులు కావాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కావాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వీటన్నిటిపైన రేపు 30వ తారీఖు నాడు పెద్ద ఎత్తున కొత్తగూడెంలో ధర్నా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ ధర్నాకు కూడా కార్మిక వర్గం అంతా కదిలి ఇవాళ సింగరేణిలో యువ కార్మిక సోదరులు ఇవాళ 30-40 సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది. మరి కొత్త బొగ్గు గనులు లేకపోతే, కొత్త బ్లాకులు రాకపోతే ఇలా ఉద్యోగ భద్రతకే ముప్పచ్చే ఉంది. కాబట్టి యువత అంతా మేల్కొని, యువత అంతా ఈ ఏదైతే పోరాటాల్లో పాల్గొని ఇవాళ ఈ పోరాటాల ద్వారా అమలు కాకపోతే ఏప్రిల్లో సమ్మె నోటీస్ ఇచ్చైనా ఈ హక్కులు సాధించే వరకు పోరాటం చేస్తుందని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నది. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.